వెల్కమ్ టు ఎస్పీ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో భారతదేశం ఆయుధ దిగుమతుల్లో రెండవ స్థానం ఉన్నది. సో ఆయుధ దిగుమతుల గురించి నివేదిక మనకు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జారీ చేసిన ఈ రిపోర్ట్లో తొలి స్థానములో ఉక్రెయిన్, రెండవ స్థానంలో భారత్, మూడవ స్థానములో సౌదీ అరేబియా, నాలుగవ స్థానంలో ఖతార్, ఐదవ స్థానంలో పాకిస్తాన్ ఉండటం జరిగింది. సో ఈ నివేదిక 2021-25 మధ్య కాలములో చేసుకున్నటువంటి దిగుమతులను ఆధారంగా ఈ నివేదిక విడుదల చేయటం జరిగింది. సో ఈ నివేదిక ఏదైతే ఉందో ఒక మంచి అంశం చెప్తుంది. అది ఏంటంటే మనం గతములో చేసుకున్న దిగుమతుల కన్నా ఇవి తక్కువగా ఉన్నాయి. దాంతోపాటుగా మనం గతములో 70% దిగుమతులు రష్యా నుంచి చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం కేవలం రష్యా నుంచి 40% మాత్రమే దిగుమతి చేసుకుంటున్నాం. సో దాంతోపాటుగా మనం గమనించినట్లయితే మనం ఫ్రాన్స్ నుంచి, ఇజ్రాయిల్ నుంచి, అమెరికా నుంచి మనం చేసుకునే ఆయుధ దిగుమతులను పెంచాము. సో మనం గమనించినట్లయితే రష్యా ఏదైతే ఉందో రష్యా నుంచి మనం టువర్డ్స్ యూరోపియన్ దేశాల వైపు వెళ్తున్నాము. ఇక్కడ మనకు ఇజ్రాయిల్ ఏదైతే ఉందో డ్రోన్ టెక్నాలజీ ఇవ్వటం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు ఫ్రాన్స్ మీకు తెలుసు రాఫెల్ యుద్ధ విమానాలు మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్లో భాగంగా మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో ఆ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశంలో కూడా వాటి యొక్క ఉత్పత్తిని పెంచడం కూడా ఒక పాజిటివ్ ఎలిమెంట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. సో కానీ ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం చైనా అనే దేశం మన మీద ఎంత నెగిటివిటీ కలిగి ఉందంటే చైనా 70% ఆయుధాలను పాకిస్తాన్కి ఇవ్వటం జరుగుతుంది. అందువలన పాకిస్తాన్ 5వ స్థానం మీరు ఇందా చూశారు. పాకిస్తాన్ 5వ స్థానానికి రావడం కారణం ఏంటంటే చైనా ఈ పాకిస్తాన్కి తక్కువ ధరకే ఆయుధాలను ఇవ్వటం వల్ల మన మీద ఉన్నటువంటి నెగిటివ్ని చెప్పకుండానే చైనా అనేది ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. సో కానీ భారతదేశం లాంటి అఖండ దేశాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే భారతదేశం కోర్ ఫిలాసఫీ ఆయుధాలలో లేదు, శాంతి మరియు నిశ్శబ్దంలో ఉన్నది. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టు మీటింగ్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ